కర్నూలు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటిస్తున్నారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్నారు సీఎం. ప్రస్తుతం మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. నువ్వు ఆనందంగా ఉన్నావా ఏంటి, కట్టుకుంటున్నావా, దీనివల్ల నీలో మార్పు ఏంటిని అడుగుతాడు. దానివల్ల శిష్యుడు చాలా ధన్యవాదాలు గురువుగారు, కొత్త వస్త్రం వచ్చి చాలా సౌకర్యంగా ఉంది, ఇక నాకు ఎలాంటి కోరికలు కూడా లేవు, చాలా ఆనందంగా ఉన్నానని చెప్పి అంటాడు. అప్పుడు బుద్ధుడు అంటాడు, నీ కొత్త బట్టలు ఇచ్చాను, అవి వాడుతున్నావు, అసలు నీ పాత బట్టలు ఏం చేసావని అడుగుతాడు బుద్ధుడు. అప్పుడు శిష్యుడు కూడా చాలా తెలివైనవాడు. శిష్యుడు అంటాడు, గురువుగారు నా పడక బొంతలో పూర్తిగా చెడిపోయి అది సరిగా లేదు, అందువల్ల నా బట్టలు దాన్ని కుట్టుకొని నేను బెడ్ వాడుకుంటున్నాను అని శిష్యుడు చెప్తాడు. అప్పుడు మళ్ళీ బుద్ధుడికి ఒక ఆలోచన వస్తుంది. నీ పాత పరుపులో ఉండే బట్ట ఏమైందని అడుగుతాడు. దానిపైన ఆ బొంతం తీసుకొని కిటికీకి కర్టనగా కట్టాను గురువుగారు అని చెప్తాడు. అప్పుడు గురువుగారు అడుగుతారు, నువ్వు దానికి కర్టనగా కట్టావు, మరి పాత తెర ఉంది కదా దాన్ని ఏం చేసావంటాడు. ఆ తెరని వంటగదిలో వాడే గుడ్డ కింద వాడుతున్నాను తుడవడానికి అని చెప్తాడు శిష్యుడు. అప్పుడు ఆయన గురువు అడుగుతాడు మళ్ళీ బుద్ధుడు, అంతవరకు వంటగదిలో వాడినటువంటి ఆ గుడ్డ ఏం చేసావని అడుగుతాడు. అప్పుడు అంటాడు, దాన్ని గది తుడవడానికి వాడుతున్నాను గురువు గారు అంటాడు. అంతవరకు ఒక గుడ్డ వాడావు కదా దాన్ని ఏం చేసావని అడుగుతాడు. ఆ గుడ్డ పూర్తిగా చెడిపోయింది గురువు గారు, దారాలు అయిపోయింది, అది తీసుకొచ్చి మన కొవ్వు దీపాలు పెట్టినప్పుడు ఒత్తులు తయారు చేస్తాం, ఒత్తులు తయారు చేశాను, ఇక్కడ వెలిగే దీపం గురువు గారు నీ ముందర నేను వదిలిపెట్టినటువంటి బట్ట అని చెప్తాడు. అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, అప్పుడు గురువు గారు బుద్ధుడు అంటాడు, అంటే ఈ ప్రపంచంలో ఏది కూడా వేస్ట్ కాదు. సారాంశం మీరు గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్కటి ఉపయోగపడుతుంది.